ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఒక అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చిందండి. డీఏ మరియు డీఆర్ అరియర్స్ చెల్లింపుల విషయంలో ఉన్న సందిగ్ధతకు తెరదించుతూ ప్రభుత్వం నుండి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఎవరికైతే ఇప్పటివరకు అరియర్స్ జమ కాలేదో వారి కోసం ప్రభుత్వం ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం డీఏ, డీఆర్ అరియర్స్ నిధులు విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయి. కొంతమందికి 60 నెలల కాలానికి సంబంధించిన 6 విడతల నగదు ఒకేసారి జమ అయ్యింది. మరికొంతమందికి కేవలం 3 విడతలు మాత్రమే క్రెడిట్ అయ్యాయి. ఇంకొంతమందికి వేల సంఖ్యలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. దీనివల్ల ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను గమనించి పీడీఎఫ్ ఎమ్మెల్సీ శ్రీ గోపిమూర్తి గారు మరియు యూటీఎఫ్ రాష్ట్ర నేతలు ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ గౌతమ్ గారిని కలిసి చర్చించారండి. ఆర్థిక శాఖ అధికారుల వివరణ ప్రకారం నిధుల కొరత వల్ల కాకుండా ప్రధానంగా సాంకేతిక కారణాల వల్లే బిల్లులు ఆగిపోయాయని తెలిసింది. అలాగే ట్రెజరీ నుంచి కొన్ని బిల్లులు సాంకేతిక లోపాల వల్ల వెనక్కి వచ్చాయి. వెనక్కి వచ్చిన బిల్లులను సరిచేసి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో తిరిగి సబ్మిట్ చేయడంలో చాలా జిల్లాల్లో జాప్యం జరిగింది. అలాగే మున్సిపల్ టీచర్లు వీరు విద్యాశాఖలోకి మారడం వల్ల వారి అకౌంట్స్ మారాయి. దీనివల్ల బిల్లులు అప్డేట్ కాలేదు. అలాగే కొందరికి పీఎఫ్ ఖాతాలు రద్దు అవ్వడం లేదా కొత్త ఖాతాల్లోకి మారడం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ప్రభుత్వం ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. వచ్చే వారం రోజుల్లో ఒక కొత్త పోర్టల్‌ను ఓపెన్ చేయనున్నారు. ఎవరికైతే బిల్లులైతే రిటర్న్ అయ్యాయో లేదా ఇప్పటివరకు అప్‌లోడ్ కాలేదో వాటిని తిరిగి రీసబ్మిషన్ చేయడానికి డీడీఓలకు అవకాశం కల్పిస్తారు. రిటర్న్ అయిన వారికి పీఎఫ్ ఖాతాలు ఉండవు కాబట్టి వారికి నేరుగా బ్యాంక్ ఖాతాలోనే నగదు జమ అయ్యేలా ఈ కొత్త సాఫ్ట్‌వేర్ పనిచేస్తుంది. అలాగే పెన్షనర్లు మరియు మరణించిన వారి వారసులకు ముఖ్య గమనికండి. పదవి విరమణ చేసిన వారు లేదా విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబ సభ్యులు తమ అరియర్స్ కోసం కొన్ని వివరాలను సిద్ధం చేసుకోవాలండి. అవేంటంటే పాత బిల్ నంబర్ మరియు బిల్ సబ్మిట్ చేసిన తేదీ, ప్రస్తుతం వాడుకలో ఉన్న బ్యాంక్ అకౌంట్ వివరాలు, మీ దగ్గరలోని ఎస్‌డిఓ కార్యాలయాన్ని సంప్రదించి మీ సమస్యను విన్నవించాలి. అలాగే ఓపీఎస్‌కు సంబంధించి 2004 కంటే ముందు నియామక ప్రక్రియ పూర్తయి ఆలస్యంగా విధుల్లో చేరిన వొకేషనల్ టీచర్లకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ వర్తింప చేయాలనే ఫైల్ ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది. దీనిపై కూడా త్వరలోనే సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి ఎవరు ఆందోళన చెందవద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి 60 నెలల డీఏడీఆర్ బకాయిలు అందుతాయి. సాఫ్ట్‌వేర్ అప్డేట్ కాగానే ఆగిపోయిన బిల్లులన్నీ క్లియర్ అవుతాయి. ఉద్యోగ సంఘాల నేతలు నిరంతరం అధికారులతో టచ్‌లో ఉంటూ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.